నమస్తే పృథ్వీ న్యూస్కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నర్సాయిగూడెం గ్రామంలో జోసెఫ్ చర్చ్లో ఫాదర్ జాన్ పాల్ ఆధ్వర్యంలో పునీత జోసప్ప మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పసల ఇన్నయ్య, కాటా విన్సెంట్, పసల ఆరోగ్యయ్య, మాదాని భాస్కర్, కాటా సౌరి, మాదాని బాలసౌరి, కాటా అలెగ్జాండర్, కాటా బాలరాజు, పసల చిన్నయ్య, పసల బాలస్వామి, కాటా బొజ్జప్ప తదితరులు పాల్గొన్నారు. విధంగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించగలను. యేసేపు ఇట్లు తలచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, ఒకవైపు భయము, ఇంకొక వైపు దైవ భయం. ఎవరికి నేను హాని చేయకూడదు, ఈ సమస్యలను ఎలా నడిపించాలి? దేవా, ఇటువంటి సమస్యలోని భయము, ఆందోళన మమ్ము కూడా నడిపించమయ్యా. ప్రార్థించుకుంటామా? అడుగుతామా? జోసెఫ్ తండ్రి గారితో మాకు నిత్య జీవితంలో భాగం దాయించినేమో. అప్పుడు వారితో కలిసి మేము క్రీస్తునందు ఈశ్వరా పవిత్రాత్మతో ఫాదర్ గారిని ఫాదర్ జోసెఫ్ వందనాలు. అదేవిధంగా ఫాదర్ రిక్స్ ముందు రావాలని మనం చేసుకుంటాం. అది అకస్మాత్తుగా మనకి థ్యాంక్ యూ సో మచ్. ముందుకు రావాలని మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీవించాలి, ఇక ప్రోత్సహించాలి. అందరికీ పునీత జోజప్ప గారి శుభాకాంక్షలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నర్సయ్యగూడెం జోజిపాలెం పునీత జోజప్ప గారి దేవాలయము. ఈరోజు పునీత జోజప్ప గారి పండుగని మనం కొనియాడుతున్నాము. సుమారు 30 సంవత్సరం నుంచి ఈ యొక్క పండుగని మనం జరుపుకుంటున్నాము. ఊరు పెద్ద మనుషులతో పాటు ప్రజలతో పాటు ఈ పండుగని ఘనంగా సంవత్సరం మనం కొనియాడుతున్నాము. పునీత జోజప్ప గారు అందరినీ ఆశీర్వదించాలి. అందరినీ వేడుకలన్నిటినీ ఆయన ఒక ప్రార్థనతో, దేవుని ఆశీర్వాదంతో వినాలని నా మనవి. అందరికీ ఈ ఒక జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. నర్సాయిగూడెం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మే 1 తారీఖున కార్మిక పునీత జోజప్ప గారి మహోత్సవం ఘనంగా జరుపుకోబడుతున్నది.
ఆడబిడ్డలతో పాటు బంధువులందరూ కూడా ఈ యొక్క పండుగలో పాల్పంచుకొని కుటుంబంలో సంతోషం కోసం, గ్రామం ఐక్యత కోసం ఈ యొక్క పండుగని జరుపుకోవడం జరుగుతుంది. నిన్నటి దినమున గ్రామ పురవీధులలో పునీత జోజప్ప గారి యొక్క స్వరూపంతో గ్రామ పురవీధులలో ఆ యొక్క ప్రదక్షిణ జరపడం జరిగినది. ప్రతి ఏటా కూడా ఈ మహోత్సవాన్ని మా గ్రామ ప్రజలందరితో సుఖ సంతోషాల కోసం, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రార్థించబడుతున్నది. అందరి ఐక్యత కోసం ప్రార్థించబడుతున్నది. కాబట్టి ఈ యొక్క పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను.